వైనాట్ 175 అని టార్గెట్ పెట్టిన సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా వైసీపీ యువజన విభాగం పనిచేస్తుందని యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ ప్రణయ్ రెడ్డి అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వినూత్న రీతిలో ప్రచారం కల్పించేందుకు అనంతపురం నగరంలో క్రీడా సంబరాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని సప్తగిరి సర్కిల్ నుండి క్లాక్ టవర్ వరకు వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి యువజన విభాగం జోనల్ ఇన్ఛార్జ్ ప్రణయ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బోయా గిరిజమ్మ, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ముందుగా వందలాది మంది క్రీడాకారులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు జై జగన్ అన్న నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దీని ద్వారా అందరిలో ఉత్సాహం నింపుతున్నట్లు చెప్పారు. ఎంతమంది పీకేలు వచ్చినా తెలుగుదేశం పార్టీని కాపాడలేనన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ గెలవలేమన్న ఉద్దేశంతో ఇప్పుడు పీకే వద్దకు వెళ్లారని, అసలు ఆ పార్టీకి బలం లేనప్పుడు ఎంతమంది పీకేలు వచ్చినా ఏం చేస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ అనుకున్న విధంగా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు 175 స్థానాల్లో గెలిచి చూపిస్తామన్నారు. ఈరోజు ఆడదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమం రానున్న 26వ తేదీ నుంచి మొదలవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దీనికి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడదాం ఆంధ్రకి సంఘీభావంగా మ్యారథాన్ జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా నడిబొడ్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువకులందరం కూడా ఈరోజు ఒక మ్యారథాన్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం మరెన్నో జరగాల, ఇలాంటివి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా అనుకుంటున్నాం. వీటితో పాటు మా అందరికీ నమ్మకం ఉంది, ఏ నాయకుడికైనా కూడా కేవలం ఒక 5 సంవత్సరాలు సరిపోదు. ఒక రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఖచ్చితంగా కూడా 20-30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉంటారు. ఈ రాష్ట్రాన్ని విద్యా రంగంలో, వైద్య రంగంలో, క్రీడా రంగంలో, అభివృద్ధి రంగంలో కానీ, సంక్షేమ రంగంలో కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతారు. ఖచ్చితంగా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నట్టుగా 175కి 175 కొడతాం. ఎన్ని పీకేలు కలిసినా, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏమి చేసినా కూడా ఈ రాష్ట్రంలో సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే వస్తారు. 2009లో ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు నేను ఒక్కడే ఎట్లయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాను వచ్చారో, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మామూలుగా చెప్తుంటారు, పందులు గుంపులుగా వస్తుంటాయి, సింహం మాత్రం సింగిల్ గా వస్తుంటుంది అని చెప్తారు. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభంజనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం లాగా 2024 ఎన్నికల్లో గర్జిస్తారు. ఖచ్చితంగా వచ్చే 40 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని చెప్తున్నాను. మరోవైపు ఉమ్మడి మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు ప్రారంభమవుతాయని చెప్పారు. 5 క్రీడాంశాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు జరుగుతాయని వివరించారు. ఈ నెల 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగనన్న ప్రారంభించడం జరుగుతుంది. దానికి సంఘీభాగంగా ఈరోజు 24వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉన్న పేద విద్యార్థులు కూడా ఎంతో మంది వారిలో నైపుణ్యం ఉన్నా కూడా రాష్ట్ర స్థాయి పోటీలు కానీ జిల్లా స్థాయి పోటీలు పాల్గొనలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా గ్రామీణ స్థాయి నుంచి ఒక ప్రభుత్వ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరగలేదు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు ప్రతి విద్యార్థి కూడా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించాలనే దీంతో ఈ ఆడదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అలాగే ఈ కార్యక్రమంలో ప్రమోషన్లో భాగంగా మన మంత్రివర్యులు రోజా అక్క గారు కానీ, మన శాప్ చైర్మన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న గారు కూడా పిలుపు మేరకు ఈరోజు ఈ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఈ ఆడదాం ఆంధ్రాలో ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులు, క్రీడాకారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మంచి ప్రైజులు అందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం 26వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది.